రామ్కీ గ్రూప్స్ మరో 4 ప్రాజెక్టులను లాంచ్ చేసింది. హైదరాబాద్ పరిధిలోని నల్లకండ్లలో 412 యూనిట్లతో ఒక ప్రాజెక్ట్, మహేశ్వరంలో ఓ క్లస్టర్ విల్లాతో పాటు గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్ ను ప్రారంభించింది. చెన్నైలోని కలికుప్పంలో 129 యూనిట్లతో లెమన్ గ్రాస్ ప్రాజెక్టును నిర్మిస్తోంది రామ్కీ ఎస్టేట్స్. 20 ఏళ్లుగా రెసిడెన్షియల్, కమర్షియల్ సేవలు అందిస్తున్నామన్నారు రామ్కీ ఎండీ నందకిషోర్. ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. touching millions of happy customers. ఈ మధ్య కాలంలో మేము దాదాపు 4 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయడం జరిగింది గత 2-3 నెలల్లో. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఒకటి హైదరాబాద్లోనే నల్లగండ్లలో గెలాక్సియా ఫేజ్ 2 ఒకటి లాంచ్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫేజ్ 1కి ఒక ఎక్స్టెన్షన్, ఫేజ్ 2లో మేము 2 and 3 BHK అపార్ట్మెంట్స్ తోటి మేము ముందుకు వచ్చాము. అండ్ ఈ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ క్లోజ్ టు 350 అపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. అండ్ ఈ ప్రాజెక్ట్ మేము 2.5 years ఫ్రమ్ నౌ మేము కంప్లీషన్ టార్గెట్ చేస్తున్నాము. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ కస్టమర్స్. అంటే రామ్కీ కేవలం ఈ మధ్యకాలంలో వచ్చిన సంస్థ కాదు, అన్నీ కూడా ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్. సో ఫంక్షనాలిటీ మీద మేము చాలా ఫోకస్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే పీపుల్ గెట్ వాల్యూ ఫర్ మనీ ఎవ్రీ రూపీ అంటే. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీఆర్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ అండి. మీకు దాదాపు 40 లక్షల రూపాయల అపార్ట్మెంట్ దగ్గర నుండి మేము హై ఎండ్ విల్లాస్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్ అపార్ట్మెంట్లోనే డిఫరెంట్ బడ్జెట్స్లో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ లొకేషన్స్లో మేము ముందుకు తేయడం జరుగుతుంది. అఫోర్డబుల్ సెగ్మెంట్లోకి వస్తే బాగుంటుంది, మా కస్టమర్ బేస్ కూడా పెరుగుతుంది అని చెప్పి మేము కూడా 40 lakhs 50 lakhs ఆ రేంజ్లో కూడా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం మొదలుపెట్టాము. ఇప్పుడు మాకు ప్రస్తుతం ఒక కుక్కట్పల్లిలో గాజుల రామారావులో ఒక ప్రాజెక్ట్ ఉంది, రామ్కీ 1 మార్వెల్ అని చెప్పి. అది చాలా మిడిల్ సెగ్మెంట్ 40 lakhs 50 lakhs ఆ రేంజ్లో వాళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చింది. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రగతినగర్లో ఇంకో ప్రాజెక్ట్ కూడా వస్తుందండి అదే రేంజ్లో, అరౌండ్ 40-50 lakhs ఆ రేంజ్లోనే ఇంకో ప్రాజెక్ట్ కూడా వస్తుంది అక్కడ. అంటే అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, క్లస్టర్ విల్లాస్ కానివ్వండి, లొకేషన్స్లో కూడా మేము డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కనెక్టివిటీ చాలా ఈజీ అయిపోయింది కస్టమర్స్ అందరికి కూడా. ఎక్కడికన్నా వెళ్ళటానికి రెసిడెంట్స్ ఎక్కడున్నా కూడా చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ ఏరియా ఎందుకు బాగా డెవలప్ అవుతుందంటే, అక్కడ మీరు ఆదిబట్లో చూసుంటారు, తర్వాత ఇబ్రహీంపట్నం ఏరియా, ఇవన్నీ కూడా చాలా కొత్త డెవలప్మెంట్స్తో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఫార్మసీ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. మనం ఎంత దూరం అంటే అంత ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ ఏంటంటే మనకి ట్రాఫిక్ జామ్స్ ఉండవు, రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఇట్ ఈస్ ఓన్లీ మినిట్స్ అంట మనకి. మన ఆఫీస్కి వెళ్ళడానికి, రెసిడెన్స్కి వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది హైదరాబాద్.